ఓకే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ ద్వారా వైద్యానికి సంబంధించి దూరం అవుతున్నారు పేదవాళ్ళు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ద్వారా విద్యార్థులు చదువుకునే పరిస్థితికి దూరం అవుతున్నారు. మరోపక్క రైతులు యూరియా కొరత అంటూ రోడ్డు మీదకి వస్తున్నారు. యూరియా కొరత విషయంలో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అన్నామంటే ఇది సప్లై చేసే దాంట్లో దాన్నంతా కూడా వారికి ఎక్కువ బాధ్యత ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వాలు అది ముందుగా అంచనా వేసి ఏ ప్రాంతంలో ఎంత అవసరం ఉంది, తర్వాత రైతులు ఏ ఏ పంటలు పెడుతున్నారు, వారికి ఎంత, వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకోకుండా ఇవాళ ఇంకా ఖరీఫ్ సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే ఎరువు లేదని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితులు వచ్చాయంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది అంటే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది. కొంతమంది అవసరానికి ఎప్పుడో అవసరం ఉన్నా సరే ముందుగానే తీసుకొని పోయి కూడా వాళ్ళు నిల్వ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. ప్రభుత్వం ఇందులో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దాని పర్యవసానంగా దాదాపు 40-45 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రకటనలు చేస్తా ఉన్నాడు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వము వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి వారికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలే. రైతులు కనీసం ఎరువులు లేక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటలు పండించిన రైతులు కూడా ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇవాళ టొమాటో పండించిన రైతులు రోడ్డు మీదే ఉన్నారు. ఉల్లి పండించిన రైతులు రోడ్డు మీదే ఉన్నారు. గతంలో ధాన్యం పండించిన రైతులు కూడా మాకు కొనుగోలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ వారు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ పంటకు కూడా సరైన రేటు లేనందువల్ల ఆ రకంగా కూడా వారు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పట్ల ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. రైతుల యొక్క సమస్యల పరిష్కారానికే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోలేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా తక్కువ వాడుకోండి, మీరు తక్కువ వాడిన వాళ్ళకి మేము ప్రోత్సాహకాలు అందిస్తాము అంటూ గవర్నమెంట్ చెప్పడం రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కావాలని ఎవరు ఎక్కువ వాడడం అనేది జరగదు. అక్కడ అంటే నేచర్ దృష్ట్యా వర్షాలు పడుతూ ఉంటే ఒకవేళ యూరియాని వాడినప్పటికీ అక్కడ అది పోయినట్లయితే మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో గవర్నమెంట్ ఇలా మాట్లాడడాన్ని రైతులు ఎట్లా చూస్తున్నారంటారు? అంటే గవర్నమెంట్ ఒక పాలసీ నిర్ణయించేటప్పుడు అది నిజంగా తక్కువ వాడాలని చెప్పాలనుకో అది ముందుగానే చెప్పాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే మనకి కేంద్రం నుంచి ఇంత అలాట్ అయింది, మన రాష్ట్రంలో అవసరాలు ఇంతున్నాయి, ఇలాంటి పరిస్థితులు మనం ప్రత్యామ్నాయంగా ఇది చేద్దామండి, దీనికి ప్రత్యామ్నాయంగా పలానా వేరే ఎరువులు ఇస్తామని లేదంటే వేరే రకమైన మీకు ఇది ఇస్తామని అదని ముందు చెప్పాలి. నువ్వు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన 2 నెలల తర్వాత అన్ని జిల్లాల్లో కూడా రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు ఎక్కిన తర్వాత ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని నేను చెప్తాను లేదా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నేను చెప్తానంటే అది రైతుకి నువ్వు చెప్పేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావంటే నువ్వు రైతుకి యూరియా సరఫరా చేయలేక నీ ఫెయిల్యూర్ని పక్కదారి పట్టించడానికి చెప్తున్నావని వారు భావించే అవకాశం. నేననేది ఏమంటే నిజంగా నీకు ముందుగానే తెలుసు కదా మన రాష్ట్రంలో అవసరం ఎంత ఉంది, ఎన్ని హెక్టార్లలో పంట పెడుతున్నారు, దీనికి ఎంత అవసరం ఉంది, కేంద్రం నుంచి మనకి ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, వీటన్నిటిపైన కూడా ముందుగానే మాట్లాడి అధికారులతో కూడా సంప్రదించి అవసరమైతే రైతు సంఘాలతో కూడా సమావేశపరిచి ఇంకా అవసరమైతే రాజకీయ పార్టీలతో కూడా సమావేశం చేసి ఉంటే బాగుండేది. అట్లా చేయకుండా చెప్పండి. అట్లా చేయకుండా ఇవన్నీ చేయడం వల్ల ఇవాళ ప్రజల్లో కూడా కొంత అప్రతిష్టకు గురైంది ప్రభుత్వం. రైతాంగంలో తీవ్ర అసమ్మతి, నిరసనలు కూడా వ్యక్తం చేశారు.